పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరానికి భారీ స్పందన వచ్చిందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. ఇది ఈ పోలీస్ అమరవీరుల సంస్థలో బాగా చేస్తున్నారు. ఇది 1959లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లడాక్ అనే ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ అనే ఏరియాలో అక్కడ ఒక 11 మంది జవాన్లు సైకిల్ ర్యాలీస్ విద్యార్థులు చేసి కండక్ట్ చేయడం. ఈ రోజు తలసేమియా ఇతర వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం వారికి ఒక ఈ రక్తం అప్పటి నుంచి ఇవన్నీ అక్టోబర్ 21 మనము పోలీస్ అమరవీరుల సంస్థలో విద్యార్థులకు స్కూల్ కాలేజీ విద్యార్థులకు పోలీసు యొక్క పని విధానం మరియు చట్టాల మీద అవగాహన ఎందుకు అంత తుఫానే ఉంది. సంస్కరణ దినోత్సవం అక్టోబర్ 22 నుంచి 30 వరకు మనం జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి రక్తదాతలు మరియు దానికి సహకరించినటువంటి అందరూ డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ మరి ఇతర పెద్దలు, తర్వాత డాక్టర్స్, రెడ్ క్రాస్ సొసైటీ, పాత్రికేయ మిత్రులు, నా కొలీగ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఇది మనము పోలీసు అమరవీరుల మన దేశం కోసము, మన సమాజం కోసము వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ప్రాణత్యాగం చేయడం జరిగింది. పోలీసు అమరవీరులకు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థము వాళ్ళని స్మరించుకోవడం ఎంతైనా అవసరము. వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజానికి ఉపయోగపడేటువంటి ఆ వారోత్సవంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికంటే ముందు మనము పోలీసు ఓపెన్ హౌస్ పెట్టడం, తర్వాత పోలీసు యొక్క పని విధానం, చట్టాల గురించి విద్యార్థులు, స్కూల్ కాలేజీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది.
ర్యాలీస్ చేయడం జరిగింది. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. అందులో భాగంగానే ఈరోజు ఈ తలసేమియా వారితో బాధపడుతూ మరియు రక్తం అవసరం ఉన్న వారి కోసము మనము మినిమం అయితే ఒక 250 యూనిట్స్ అనే అనుకుంటున్నాము. అంతకంటే ఎక్కువ అయితేనే ఆఫీసర్ చెప్తున్నారు. సో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేయాలని అందరికీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.